వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ట్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఇప్పుడు సి ప్రోగ్రామ్ దేనికోసం రాయాలి? మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని రివర్స్ చేయడానికి. సపోజ్ మన దగ్గర 456 అనే నెంబర్ ఉందనుకోండి, దాన్ని ఇది నా దగ్గర ఎన్ అనుకోండి, ఆ ఎన్ రివర్స్ చేసి రాయాలి. ఏమవుతుంది? 654 వస్తుంది. సో ఇది రివర్స్. సో మనకి ఇది ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇలా రాయాలి. సో మనం సి ప్రోగ్రామ్ దీనికోసం రాయాలి. సో మనం ఏదైనా ఒక నెంబర్ ఎన్ ఇస్తే దానికి అవుట్పుట్ రివర్స్ నెంబర్ రావాలి, దాని రివర్స్ నెంబర్ అవుట్పుట్గా రావాలి. సో సి ప్రోగ్రామ్ ఇలా రాయాలి. సో దానికోసం మనం ఎలా రాస్తాము, ఈ లాజిక్ ఎలా అప్లై చేస్తాము అంటే, సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక చూసాం ఒక ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఏం చేసాము, ఇండివిజువల్ డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటికి సమ్ చేసాము. సో ఆ ఇండివిజువల్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ లాజిక్ యూజ్ చేసామో కొంచెం సిమిలర్ లాజిక్గా రివర్స్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో ఇక్కడ రివర్స్ ఎలా చేస్తాము అంటే, ఫస్ట్ ఇది ఎన్ కదా, ఎన్లో 456 ఉంది కదా. సో ఈ లాస్ట్ డిజిట్ని సపరేట్ చేయాలి. సో ఈ లాస్ట్ డిజిట్ సపరేట్ చేయాలంటే ఎలా సపరేట్ చేస్తాము, ఈ ఎన్కి మనకి ఇది వచ్చి సపరేట్ అవ్వాలి, 6 వచ్చి 6లో స్టోర్ అవ్వాలి. అంటే నేను ఏం చేయాలి, ఈ 456ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేశాను అనుకోండి, అంటే 10తో డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్ మాడ్యులస్ ఆపరేషన్ రిజల్ట్ ఏమొస్తుంది, 10తో ఏదైనా నెంబర్ని మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ రిజల్ట్గా వస్తుంది. సో నేను దాన్ని 6లో స్టోర్ చేస్తున్నాను. సో 456ని 10తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఏమొస్తుంది, 6 వస్తుంది. 10 కదా, 4 10s 40 అండ్ ఇంకా 56 ఉంటుంది, 5 10s 50, సో 6 రిమైండర్. సో నేను 456 మాడ్యులస్ ఆపరేషన్ 10 రిజల్ట్ ఏంటి, 6, విచ్ ఈస్ నథింగ్ బట్ ద లాస్ట్ డిజిట్. సో నేను లాస్ట్ డిజిట్ని సపరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆ నెంబర్కి మాడ్యులస్ 10తో మాడ్యులస్ ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఈ విధంగా 10తో మాడ్యులస్ ఆపరేషన్ అప్లై చేసి నేను దాన్ని లాస్ట్ డిజిట్ని సపరేట్ సపరేట్ చేసిన ఏం చేస్తా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్లో ఇది ఫస్ట్ 1 పొజిషన్, ఇది 10th పొజిషన్, ఇది 100 పొజిషన్ కదా. అంటే పొజిషన్ ఏమవుతుంది, 10 ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ డిజిట్ నుంచి సెకండ్ డిజిట్కి 10, సెకండ్ డిజిట్ నుంచి థర్డ్ డిజిట్కి 100 అయింది. అంటే ఇది ఎలా ఉంది, 10 మల్టిపుల్స్గా ఉంది కదా, ఈ నెంబరు 10 మల్టిపుల్స్గా ఉంది. ఈ కాన్సెప్ట్ మనకి యూస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నెంబరు కొద్దిగా ప్లేస్ వాల్యూ ఎలా పెరుగుతుంది, 10 మల్టిపుల్స్గా పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉందనుకోండి, దానికి వాల్యూ ఎంత ఉంటుంది, 1000 ఉంటుంది కదా. సో 1 × 10 10, 10 × 10 100, 100 × 10 1000. సో 10 మల్టిపుల్గా ఇట్స్ ప్లేస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది నెంబర్కి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దాము, రివర్స్లో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్ అనే లాజిక్ రాద్దాం. సో ఇనీషియల్గా రివర్స్లో 0 ఉంటుంది. సో ఫస్ట్ ఈ 6ని సపరేట్ చేసాం కదా, 0 × 10 ఎంత, 0నే, 0 ప్లస్ ఆర్ ఎంత, ఆర్ వాల్యూ 6. సో రివర్స్లో ఫస్ట్ ఇటరేషన్లో 6 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఈ నెంబర్ కావాలి. ఈ నెంబర్ కావాలంటే ఈ నెంబర్ని సపరేట్ చేయాలంటే, ఇప్పుడు నా ఎన్ 456 కాబట్టి 456 మాడ్యులస్ ఆపరేషన్ 10 చేస్తే 6 వచ్చింది. సపోజ్ నా నెంబర్ 45 అనుకోండి, అప్పుడు 45 డివైడెడ్ బై 10, 45 మాడ్యులస్ ఆపరేషన్ 10 చేస్తే నాకు 5 వస్తుంది కదా, లాస్ట్ నెంబర్ సపరేట్ అవుతుంది కదా. సో నాకు ఈ నెంబర్ విడిగా కావాలంటే నా నెంబర్ 45 అవ్వాలి, 456 కాదు. సో 456 45 ఎప్పుడు అవుతుంది, నేను ఆ నెంబర్ని 10తో డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు 45 అవుతుంది. అంటే 456 డివైడెడ్ బై 10, అప్పుడు నాకు రిజల్ట్ ఎంత, 45. సో ఎన్ వాల్యూ ఇప్పుడు ఏం చేశాను, 45 చేశాను. 45 చేసి ఏం చేశాను, సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్ ఎందుకు రాశానో అర్థమైందా, ఎందుకంటే నా ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద నెంబరు 10తో ఇంక్రిమెంట్ అవుతున్నాయి కదా. సో అందుకని నేను వచ్చిన రిజల్ట్ని 10తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటా. సో అగైన్ సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత, 45 డివైడ్ మాడ్యులస్ ఆపరేషన్ 10 ఎంత, 5. సో 5 రివర్స్లో ఇప్పుడు ఎంత ఉంది, 6 ఉంది. లాజిక్ ఏంటి, రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఆర్. సో 6 × 10 ప్లస్ ఇప్పుడు వచ్చిన ఆర్ ఎంత, 5, 65.
ఇప్పుడు నెంబర్ n వాల్యూ ఎంత 45. నెక్స్ట్ ఇటరేషన్లో నాకు n వాల్యూ ఏమవ్వాలి 4 అవ్వాలి. అగైన్ నేను n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 చేయాలి. సో 4 డివైడెడ్ బై 10 అంటే ఎంత 4. సారీ 45 డివైడెడ్ బై 10 అంటే ఎంత 4. నాకు నెక్స్ట్ ఇటరేషన్లో n వాల్యూ 4 అవ్వాలి, అందుకని n డివైడెడ్ బై 10 చేస్తా, 4 అయింది. సేమ్ లాజిక్ 4 మాడ్యులస్ ఆపరేషన్ 10 ఎంత 4. సో రివర్స్లో ఇప్పుడు 65 అయింది. 65 ఇంటూ 10 ప్లస్ ఆర్ వాల్యూ 4, అప్పుడు ఎంత 654 వచ్చేసిందా. సో ఈ లాజిక్ అప్లై చేస్తా. సో ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద నెంబర్ 10 బై ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నేను ఈ లాస్ట్ డిజిట్ సపరేట్ చేసి దాన్ని రివర్స్కి యాడ్ చేసుకుంటూ ఉంటా. యాడ్ చేసేటప్పుడు ఆ రివర్స్ని ప్లేస్ వాల్యూస్ 10 బై 10 మారుతున్నాయి కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాను. సో ఇది లాజిక్. సో ఈ లాజిక్ యూజ్ చేసుకుని ఎలా రాస్తామో చూడండి. సో సి ప్రోగ్రామ్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టడీ అబౌట్ డాట్ హెచ్. సో హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మెయిన్. నెక్స్ట్ నేను యూజ్ చేసుకునే వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకోవాలి కదా. సో ఎన్ ఏ నెంబర్ అయితే నేను రివర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అది స్టోర్ చేయడానికి ఎన్. ఇక్కడ ఇందాక చెప్పాను కదా లాస్ట్ డిజిట్ సపరేట్ చేస్తామని, ఆ సపరేట్ చేసిన డిజిట్కి నేను స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ ఆర్, దీన్ని రిమైండర్ అనుకున్నా ఆర్. నెక్స్ట్ రివర్స్, ఈ రివర్స్ వచ్చిందాన్ని ఫైనల్గా రిజల్ట్ని స్టోర్ చేయడానికి రివర్స్. ఇంకా ఏమైనా వేరియబుల్స్ యూజ్ చేసుకుంటే ఆ వేరియబుల్స్ అన్నీ డిక్లేర్ చేసుకుని సెమీకోలన్తో క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నా నెంబర్ నేను రీచ్ చేయాలి కదా, ఏ నెంబర్కి నేను రివర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఆ నెంబర్ని. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ అని స్క్రీన్ మీద అడిగితే కదా నేను ఎంటర్ చేస్తాను. సో అది స్క్రీన్ మీద కనపడాలంటే ప్రింట్ఎఫ్ రాయాలి, ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఆ నెంబర్ రీచ్ చేయాలి. సపోజ్ నేను ఇలా స్క్రీన్ మీద నాకు కనపడింది అనుకో, నేను వెంటనే 456 అని ఇచ్చాను అనుకో, అది వెళ్ళి ఎక్కడైనా ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి కదా. సో ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలని చెప్పేది స్కాన్ఎఫ్. స్కాన్ఎఫ్ %d %n. %d అంటే ఏంటి, ఇంటీజర్ నెంబర్ కాబట్టి %d. %n అంటే అడ్రస్ ఆఫ్ ద ఎన్ అడ్రస్లో నేను ఇచ్చిన వాల్యూ వెళ్ళి స్టోర్ అవ్వాలి, ఎన్ ప్లేస్లో 456 స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లాజిక్ అంతటికి నేను రాయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మాడ్యులస్ ఆపరేషన్ 10, ఈ రివర్స్ n/10 ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి కదా నా ప్రాసెస్ అయ్యేంత వరకు. సో సేమ్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటే నేను ప్రోగ్రామింగ్లో ఏం యూజ్ చేసుకున్నాను అప్లై చేస్తాను, లూప్స్ యూజ్ చేసుకుని అప్లై చేస్తాను. సో వైల్ లూప్ రాసాం. సో వైల్ లూప్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే నా లాస్ట్ ఇటరేషన్లో n వాల్యూ >0 ఉండే వరకు మాత్రమే అవ్వాలి. సో n వాల్యూ 0 అయిపోతే నాకు ఇటరేషన్ అవసరం లేదు, ఇంకా నాకేమీ అవసరం లేదు కదా. సో ఇక్కడ n వాల్యూ 0 అవ్వకముందే >0 వరకే నా నెంబర్కి రివర్స్ వచ్చేసింది. సో n వాల్యూ 0 అయితే ఇంకా నా నెంబర్కి వాల్యూ రాదు, చేంజ్ అయిపోతుంది. సో n వాల్యూ >0 అయ్యేంత వరకే నాకు లూప్ రిపీట్ అవ్వాలి. సో వైల్ n ≠ 0 అయినా రాయొచ్చు, n >0 అయినా రాయొచ్చు కండిషన్. సో ఇప్పుడు సేమ్ ఇందాక ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్గా రాశాను చూడండి. r = n మాడ్యులస్ ఆపరేషన్ 10. సో ఇక్కడ ఏం చెప్పాను, ఈ 456లో 6 లాస్ట్ సపరేట్ అవ్వాలి అని చెప్పాను కదా. సో సపరేట్ అవ్వడానికి ఆ నెంబర్లోంచి 6 సపరేట్ అవ్వడానికి ఆ నెంబర్కి ఏం చేయాలి, 10తో మాడ్యులస్ ఆపరేషన్ అప్లై చేయాలి. అప్పుడు రిమైండర్ వచ్చి స్టోర్ అవుతుంది. సో 456 కదా మన నెంబరు, 456 మాడ్యులస్ ఆపరేషన్. సో 456 మాడ్యులస్ ఆపరేషన్ 10. సో అప్పుడు ఇది మాడ్యులస్ అంటే ఏంటి, రిమైండర్ వస్తుంది కదా. సో 456ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 6. సో మన నెంబర్లో లాస్ట్ డిజిట్ సపరేట్ అయింది. సో అది వెళ్ళి ఎక్కడికి యాడ్ అవ్వాలి, రివర్స్కి యాడ్ అవ్వాలి. రివర్స్లో ఇనిషియలైజేషన్ 0తో చేసాం కదా. సో సమ్కి యాడ్ చేసే ఏ వేరియబుల్నైనా 0తో ఇనిషియలైజ్ చేసుకోవాలి, లేదా ఎందుకంటే మనం ఈ వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో మనం డైరెక్ట్గా మనం వాల్యూ తీసుకెళ్ళి దానికి యాడ్ చేస్తే ఆ గార్బేజ్ వాల్యూకి యాడ్ అయ్యి మన రిజల్ట్ చేంజ్ అవుతుంది. అందుకని సమ్ = 0, రివర్స్ = 0, ఇలా మనం ఫస్ట్ 0తో ఇనిషియలైజ్ చేసుకుంటే మనం సమ్ వాల్యూస్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ 6 సపరేట్ అయింది కదా, ఈ 6ని తీసుకెళ్ళి రివర్స్కి యాడ్ చేస్తున్నాం. రివర్స్ వాల్యూ ఇనిషియల్గా 0 కదా, 0 + 6 అయితే 6 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నాకు ఈ 456లో 5 రావాలి.
సో ఈ రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ఎందుకు రాసాము ఇక్కడ చెప్పాను కదా, మన నెంబర్లో ప్లేస్ వాల్యూస్ 10/10 ఇంక్రిమెంట్ అవుతున్నాయి. దీని వాల్యూ 1, దీని వాల్యూ 10, దీని వాల్యూ 100. సో అలాగా ప్లేస్ వాల్యూస్ ఏమవుతున్నాయి, 10/10 ఇంక్రీజ్ అవుతున్నాయి. 1 ఇంటూ 10, 10 ఇంటూ 10, 100, 100 ఇంటూ 10, 1000, 1000 ఇంటూ 10, 10,000. అలా ఏమైంది, ప్లేస్ వాల్యూలు 10/10 ఇంక్రిమెంట్ అవుతున్నాయి. మనం ఏం చేస్తాము, ప్రతిసారి లాస్ట్ డిజిట్ సపరేట్ చేసి దానికి 10 మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. అప్పుడు మనకి రివర్స్ వస్తుంది. ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏమవ్వాలి, n = n/10 అవ్వాలి. సో దానికి ఎందుకు, నాకు ఇక్కడ 5 కావాలి. 6తో పని అయిపోయింది. నెక్స్ట్ నాకు 5 సపరేట్ అవ్వాలి. 5 సపరేట్ అవ్వాలంటే ఎలా సపరేట్ అవుతుంది, మాడ్యులస్ 40, ఒకవేళ 45 ఉందనుకోండి, 456 కాకుండా nలో 45 ఉందనుకోండి, అగైన్ మాడ్యులస్ ఆపరేషన్తో విత్ 10 చేస్తే నాకు 5 వస్తుంది. సో n ఇప్పుడు 456 ఉంది, దాన్ని నేను 45 చేయాలి. ఎలా చేయాలి, /10 చేయండి, n/10. దాన్ని మళ్ళీ అగైన్ nలోనే స్టోర్ చేయండి. సో 456 / 10 అంటే ఎంత వాల్యూ, 45. సో ఇప్పుడు n వాల్యూ ఏమైంది, 45. అగైన్ వైల్ కండిషన్ చెక్ అవుతుంది. 45 కదా n వాల్యూ, 45 ≠ 0 కండిషన్ ట్రూ. అగైన్ r = n మాడ్యులస్ ఆపరేషన్ 10. మాడ్యులస్ ఆపరేషన్ 10 చేస్తే ఏదైనా మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. సో 45 / 10 అంటే రిమైండర్ ఎంత, 5. సో ఇప్పుడు ఆర్లో ఏమైంది, 5 స్టోర్ అయింది. ఇప్పుడు రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 + r, ఒక ప్లేస్ వాల్యూ పెంచుతున్నాము 10తో మల్టిప్లై చేసి. సో 6 ఇంటూ రివర్స్లో ఇందాక 6 ఉంది, 6 ఇంటూ 10 ప్లస్ ఇప్పుడు మనకు వచ్చిన r ఎంత, 5, 65. సో ఇప్పుడు నాకు n వాల్యూ ఏమవ్వాలి సార్, 4 అవ్వాలి. అంటే అగైన్ ఇప్పుడు nలో ఎంత ఉంది, 45 ఉంది. సో 45 / 10 చేస్తే మనకి 4 రిజల్ట్ వస్తుంది. సో ఇప్పుడు n వాల్యూ ఏమైంది, 4 అయింది. అగైన్ 4 ≠ 0 కండిషన్ ట్రూ. అగైన్ 4 మాడ్యులస్ ఆపరేషన్ 10, రిమైండర్ ఎంత, 4. సో ఇప్పుడు r వాల్యూ ఎంత, 4. సో ఈ రివర్స్లో ఎంత ఉంది, 65 ఉంది. 65 ఇంటూ 10, రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 + r, అంటే 65 ఇంటూ 10 ప్లస్ ఇప్పుడు వచ్చిన r. 65 ఇంటూ 10 అంటే ఎంత, 650. 650 + 4, 654. ఓకే. అగైన్ n = n/10. n వాల్యూ 4/10 అంటే 0.4 వస్తుంది. బట్ ఇది ఇంటీజర్ వాల్యూ కదా, n 0 తీసుకుంటుంది n వాల్యూ. సో అగైన్ కండిషన్ చెకింగ్, 0 ≠ 0 కండిషన్ ఫాల్స్. సో వైల్ లూప్ అవతలకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేప్పటికీ రివర్స్లో ఎంత ఉంది వాల్యూ, 654. మనం ఇచ్చిన నెంబర్ ఎంత, 456. 456కి రివర్స్ ఎంత, 654 కదా వచ్చింది కదా. ఇందులో స్టోర్ అయింది, రివర్స్లో స్టోర్ అయింది. సో printf రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ %d, రివర్. ఇందులో ఉంది వాల్యూ, రివర్స్లో ఉంది. సో ఈ విధంగా మనం రివర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి.